ఈ వీడియోలో మూల బిందువు నుండి ఏదైనా బిందువుకు మధ్య గల దూరాన్ని ఎలా కనుగొనాలో నేర్చుకుంటాం. దీనినే ఇంగ్లీష్లో డిస్టెన్స్ ఆఫ్ ఏ పాయింట్ ఫ్రమ్ ఆరిజిన్ అని అంటారు. ఇక్కడ ఏ అనే ఒక బిందువుని తీసుకుందాం. దాని యొక్క నిరూపకాలు 4, -3. ఈ బిందువు మూల బిందువు నుండి ఎంత దూరంలో ఉంది? వీటి మధ్య గల దూరాన్ని మనం కనుక్కోవాలి. ఎలా కనుగొంటాం? ఒక నిరూపక తారాన్ని తీసుకుందాం. మూల బిందువు 0, 0 వద్ద ఉంటుంది. మనం తీసుకున్న బిందువు 4, -3 ఎక్కడుంది? x అక్షంపై 4 యూనిట్ల దూరంలో ఉంది. అలాగే y అక్షంపై 3 యూనిట్ల దూరంలో ఉంది. ఇక్కడ x అక్షంపై 4 యూనిట్ల దూరంలో ఉంది. ఈ బిందువును B అనుకుందాం. అయితే దీని యొక్క నిరూపకాలు 4, 0 అవుతాయి. అలాగే y అక్షంపై -3 యూనిట్లు అంటే రుణ y అక్షంపై ఉంటుంది. పైకి ధన సంఖ్యలు, కింది వైపునకు రుణ సంఖ్యలు ఉంటాయి. కానీ దూరం మాత్రం ఎప్పుడూ ధనాత్మకంగానే ఉంటుంది. ఇక్కడ గమనించండి, బి బిందువు వద్ద ఒక లంబకోణి ఏర్పడింది. అంటే 90 డిగ్రీలు ఉంటుంది. ఇప్పుడు నిరూపక తరాన్ని తీసేస్తున్నా. ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది? ఒక లంబకోణ త్రిభుజం కనిపిస్తుంది. ట్రయాంగిల్ OBA అనేది లంబకోణ త్రిభుజం అవుతుంది. O బిందువు నుండి Bకి 4 యూనిట్ల దూరం ఉంటుంది. అలాగే B నుండి Aకి 3 యూనిట్ల దూరం ఉంటుంది. ఇది రుణాత్మకంగా ఉంది కాబట్టి -3 అవ్వాలి కదా అనే సందేహం మీకు రావచ్చు. కానీ దూరం అనేది ఎప్పుడు ధనాత్మకంగానే ఉంటుంది. కాబట్టి B నుండి Aకి దూరము 3 యూనిట్లు అవుతుంది. కానీ B యొక్క y నిరూపకం -3 అవుతుంది. అయితే O నుండి Aకి గల దూరాన్ని మనం కనుక్కోవాలి. లంబకోణ త్రిభుజాన్ని చూడగానే మనకు గుర్తొచ్చేది పైథాగరస్ సిద్ధాంతం. పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అవుతుంది. ఇక్కడ లంబకోణానికి ఎదురుగా ఉన్న రేఖ OA కర్ణం అవుతుంది. మిగిలిన రెండు రేఖలు OB, BA ఇవి రెండు భుజాలు అవుతాయి. కాబట్టి OA స్క్వేర్ ఈక్వల్ టు OB స్క్వేర్ ప్లస్ BA స్క్వేర్ అవుతుంది. ఈ సమీకరణంలో OB మరియు BA విలువలను ప్రతిక్షేపించండి. OB అంటే 4 యూనిట్లు, అలాగే BA అంటే 3 యూనిట్లు. కాబట్టి ఇది 4 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అవుతుంది. 4 స్క్వేర్ అంటే 16 ప్లస్ 3 స్క్వేర్ అంటే 9. 16 ప్లస్ 9 25 అవుతుంది. కాబట్టి OA స్క్వేర్ ఈక్వల్ టు 25 అవుతుంది. ఇక్కడ స్క్వేర్ పోవాలంటే రెండు వైపులా వర్గమూలాన్ని వర్తింపచేయాలి. ఇప్పుడు స్క్వేర్ కి రూట్ కి పోతుంది. కాబట్టి OA ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 25 అంటే 5 వస్తుంది. అంటే కర్ణము 5 యూనిట్లు ఉంది. కాబట్టి మూల బిందువు నుండి Aకి గల దూరం 5 యూనిట్లు అవుతుంది. ఇప్పుడు x, y అనే ఒక బిందువును నిరూపక తలంలో ఏదో ఒక చోట తీసుకొని మూల బిందువు నుండి మనం తీసుకున్న ఏదైనా బిందువుకు మధ్య గల దూరం కనుగొనడానికి ఒక సూత్రాన్ని రాబడదాం. ఇక్కడ ట్రయాంగిల్ OBA అనేది లంబకోణ త్రిభుజం అవుతుంది. OB యొక్క విలువ x యూనిట్లు అవుతుంది. అలాగే BA యొక్క విలువ y యూనిట్లు అవుతుంది. పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అవుతుంది. మనకు తెలుసు కర్ణం అంటే లంబకోణానికి ఎదురుగా ఉండే రేఖ కర్ణం అవుతుంది. కాబట్టి ఇక్కడ OA అనేది కర్ణం అవుతుంది. కాబట్టి OA స్క్వేర్ ఈక్వల్ టు OB స్క్వేర్ ప్లస్ BA స్క్వేర్ అవుతుంది. ఈ సమీకరణంలో OB మరియు BA విలువలను ప్రతిక్షేపిద్దాం. అప్పుడు OA స్క్వేర్ ఈక్వల్ టు OB అంటే x ప్లస్ BA అంటే y కాబట్టి x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు రెండు వైపులా వర్గమూలాన్ని వర్తింపజేస్తే OA ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ అవుతుంది. ఇక్కడ OA అంటే మూల బిందువు నుండి ఏదైనా బిందువుకు మధ్య గల దూరం. ఈ సూత్రాన్ని ఉపయోగించడం వల్ల మనం ప్రతిసారి ఇలా ఒక నిరూపక తాళాన్ని తీసుకొని దానిలో లంబకోణ త్రిభుజాలు గీసే అవసరం ఉండదు. ఈ సూత్రాన్ని ఉపయోగించి మనం ప్రత్యక్ష పద్ధతిలో సమాధానాన్ని కనుక్కోవచ్చు. కాబట్టి మూల బిందువు నుండి ఏదైనా బిందువుకు మధ్య గల దూరం స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ అవుతుంది. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? మూల బిందువు నుండి ఏదైనా బిందువుకు మధ్య గల దూరం ఎలా కనుగొనాలో నేర్చుకున్నాం. అలాగే మూల బిందువు నుండి ఏదైనా బిందువు గల దూరం కనుగొనడానికి సూత్రమును తెలుసుకున్నాం.